తీం సంశ్రితకామధేనుం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తముచితం పంచాంగమాకర్ణ్యతాం. వేదిక ముందు భాగాన ఉన్నటువంటి పెద్దలందరికీ 28 సంవత్సరాలుగా గర్తపురి నగరంలో సాహితీ వసంతోత్సవము అనేటి ఉత్సవం ద్వారా ఉగాది పురస్కారాలను, సాహితీవేత్తలను, కళాకారులను సన్మానిస్తున్నటువంటి సాహితీ సమాఖ్య సభ్యులకు, నిర్వాహకులకు ముందుగా కృతజ్ఞతాపూర్వక అభినందనలతో పాటుగా ఉగాది శుభాకాంక్షలు. వారి కుటుంబాలు, బిడ్డలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అలాగే వేదిక ముందు భాగాన ఉన్నటువంటి అనేటువంటి జ్ఞాపకాలను మనకు అందించి తన పనిని తాను ముగించుకొని వెళ్ళిపోయింది. ఎందరెందరో ఆనందాన్ని పొందారు, కొంతమంది కష్ట నష్టాలను చవిచూశారు. ఏది ఏమైనా కాలచక్రం దాని యొక్క ప్రభావంలో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. నిన్నటి దాకా శశిర ఋతువు, మోడువారినటువంటి వృక్షాలన్నీ కూడా నేటి నుండి వసంత ఋతువులో చిగిర్చి రాబోయే కాలంలో పరిపూర్ణమైనటువంటి ఫలాలను అందించటానికా అనున్నట్లుగా తమ యొక్క శోభతో ప్రకృతి అంతా కూడా శుభ పరంపరలతో నిండినటువంటి సమయం. ఈ సమయంలోనే ఆదిలో బ్రహ్మగారు 84 లక్షల జీవరాశులను సృష్టించినటువంటి రోజే చైత్ర శుద్ధ పాడ్యమి. ఇవాటి రోజునే ఆయన గారు ఈ యొక్క సంవత్సర ఆదిని ప్రారంభించడం జరిగిందనమాట. సంవత్సరాది ఏ రోజైతే ప్రారంభించాడో అదే రకమైనటువంటి గ్రహస్థితులు ఈ సంవత్సరంలో కూడా ఉండటం చాలా విశేషమైనటువంటి విశేషం అన్నమాట. మనం ఉత్తరాయణము, దక్షిణాయనము అనేటువంటి 2 అయనాలతో, అలాగే 6 ఋతువుల సమ్మేళనంతో, 12 మాసాలతో, 27 నక్షత్రాలతో, 12 రాసులతో, గంటలతో, గడియలతో, నిమిషాలతో ఈ యొక్క కాలచక్ర పరిణామంలో మనమంతా కూడా పయనిస్తూ ఉంటాం. ఇంతకీ కాలం అంటే పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పారనమాట. అహ సంవత్సరో వ్యాళ అని విష్ణు సహస్రనామం మనకు స్పష్టంగా చెప్తుందన్నమాట. అంతేకాదండి, మరో జన్మాద్యస్య యతోన్వయాత్, ఈ జగత్తంతా కూడా బ్రహ్మ అనేటువంటి విశేషం చేత వ్యాస భగవానుల వారు మనకి అనుగ్రహించడం జరిగింది. కాలాత్మనః స్థితః విష్ణు సంవత్సరః శంకర భాష్యం. కాబట్టి ఈ రకంగా కాలస్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువే అనేటువంటి విశేషం మనకంతా కూడా స్పష్టంగా తెలుస్తుందన్నమాట. కలియుగం 4,32,000 సంవత్సరాలైతే అందులో నేడు 5,126వ సంవత్సరం. మనమందరం కూడా కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పి సంకల్పాలు చెప్పుకుంటున్నాం. కలియుగం అప్పుడే ఎండ్ కాలేదండి, ప్రథమ పాదంలోనే ఉన్నది. 5,126వ సంవత్సరంలో మనం ఉన్నాం. విక్రమార్క శతాలు 2082 అయితే, శంకరాచార్యుల వారు అవతరించి 2098 సంవత్సరాలైతే, రామానుజుల వారు 1008 సంవత్సరాలైతే, శాలివాహన శకాబ్దం 1947 సంవత్సరాలైతే, అలాగే మధ్వాచార్యుల వారు 909 సంవత్సరాలైందన్నమాట అవతరించి. భారత స్వాతంత్ర్యం 78 సంవత్సరాలు. ప్రస్తుతం 26వ సంవత్సరంలో మనమంతా కూడా ఉన్నాం. నిన్నటి క్రోధిని తొలగించుకొని కొత్త సంవత్సరమైనటువంటి విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. విశ్వావసు అనగానే అందరికీ చాలా ఆనందం కలుగుతుందన్నమాట.
ఏమిటో. వసుహు అంటే సంపద, విశ్వహ అంటే ప్రపంచానికి. విశ్వహ వసుహు యస్య సహ, విశ్వానికంతటికి కూడా సంపదలను కలిగించేటువంటిది. అయ్యా అందరికీ డబ్బులు బాగా వస్తాయండి అని ఈ సంవత్సరం చెప్తుంది. ఎలాగా అనంటే, యస్య ఎవరి దగ్గరైతే సంపదలకు నిలయమైనటువంటి వాడై ఉన్నాడో వాని యొక్క అనుగ్రహం మన మీద పడినప్పుడు ఈ సంపదలన్నీ కూడా మనకు వనకూరుతాయి. ఎవరి దగ్గర ఉన్నాయండి? జ్ఞానము, బలము, వీర్యము, తేజస్సు, శక్తి అనేటువంటి షాడ్గుణ్యపూర్ణుడైనటువంటి పరమాత్మ దగ్గరే ఈ సమస్తమైనటువంటి సంపదలు నెలకొని ఉన్నాయి. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ అని ఎవరైతే ఏ ఏ రకాలుగా కోరుకుంటారో వారన్నిటికీ కూడా పుష్కలంగా ఇస్తారు. కాబట్టి సంపదలు అందరికీ వస్తాయి. కానీ సంపదలు ఇచ్చే వాని పట్ల ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి. వాని యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి తగినటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం అందరికీ సంపదలు బాగా వనకూరుతాయి. ఇది స్పష్టమైనటువంటి అంశం. గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఉండబోటలేదు అనేటువంటి విశేషం స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఈ యొక్క విశేషాన్ని ఒకసారి చూసినట్లయితే, సర్వత్ర జాయతే క్షేమం, సర్వసస్య మహర్గత, విశ్వావసోర్వరారోహే కార్పాసస్య మహర్గత. ఈ సంవత్సరం ఫలం ఏమిటి అంటే అందరూ కూడా క్షేమంగా ఉంటారు. మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది ఈ సంవత్సరం. ఆందోళనలు తగ్గుతాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కూడా తమ తమ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వాలతో నడవటానికి ప్రయత్నం చేస్తారు. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనల్ని ప్రేమించుకొని ఎదుటివారిని ప్రేమించి అందరి ప్రేమను పొందినప్పుడే భగవంతుడు మనకి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అది విశ్వావసులో ఉన్నటువంటి గొప్పతనం. దాన్ని మనం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం అందరికీ క్షేమంగానే ఉంటుందండి. అంతేకాక సస్యం, పాడి పంట సమృద్ధిగా ఉన్నదండి. పత్తి అలాగే మిర్చి మొదలైనటువంటి పంటలన్నీ కూడా చాలా పుష్కలంగా బాగా పండుతాయి అని చెప్పి మనకి సంవత్సర ఫలితం ద్వారా మనందరికీ కూడా తెలుస్తుందన్నమాట. అంతేకాదండి, ఈ యొక్క సంపదను అనుగ్రహించేటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందాలి. అయితే ఈ పొందటానికి 9 మంది నాయకులను ఆయన గారు పెట్టారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ బుధ శుక్ర శనిగ్యశ్చ రాఘవే కేతవే నమః అని చెప్పి ఈ 9 మంది నాయకులకి మనల్ని పరిపాలించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరూ కూడా చాలా గొప్పవారే. దానిలో శని అంటే అందరికీ భయం. శని అంటే పాపం బాగా అయ్యో శనండి అనుకుంటాం. కానీ శనిదేవుడు మనందరికీ కూడా మానవ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించి బాధ్యతలను గుర్తు చేసి జీవితం యొక్క గమ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాన్ని చేసేటువంటి వాడు. బాగా స్పీడ్గా వెళ్ళేటువంటి వాడికి ఒక బ్రేక్ వేస్తే ఎలా ఆగిపోతాడో శని యొక్క దశ జరుగుతున్న వాళ్ళంతా కూడా జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు. అది గమనించాలి. అయితే రాజు ఈ సంవత్సరం ఈ యొక్క నాయకుల యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే, సూర్యుడు శౌర్యాన్ని ఇస్తే చంద్రుడు వైభవాన్ని ఇస్తాడు, కుజుడు శుభాన్ని ఇస్తాడు, బుధుడు బుద్ధిని ఇస్తాడు, గురువు ఆయుష్యాన్ని ఇస్తాడు, శుక్రుడు సుఖాలను ఇస్తాడు, శని ఐశ్వర్యాలను ఇస్తాడు, రాహు బాహుబలాన్ని ఇస్తాడు, కేతువు వంశాభివృద్ధిని కలిగిస్తాడు. ఈ విధంగా నవగ్రహాలు కూడా మనకు సంబంధించి మన యొక్క అభివృద్ధిని కలిగించేటువంటి అంశాలే ఇవన్నీ కూడా. అయితే పంచాంగం ఆల్రెడీ మేమంతా కూడా వినేసామండి. మాకు 3 నెలల క్రితమే తెలుసు. వాట్సాప్ల్లోనూ తర్వాత యూట్యూబ్ల్లోనూ మా జాతకాలన్నీ మేము తెలుసుకున్నాం. ఆదాయ వ్యయాలు మాకు తెలుసు. ప్రత్యేకించి మీరు చెప్పాల్సిన అవసరం ఏంటండి అని అనొచ్చు. మా సారు కూడా 15 నిమిషాలే కేటాయించారు కాబట్టి సమయం. అయినా పంచాంగ శ్రవణం అనేది ఉగాది రోజునే వినాలి. భవిష్యత్తును ఎప్పుడో ముందు తెలుసుకుంటే ముహూర్తాలు పెట్టేశాం, బాగానే ఉంది, పెళ్ళి అయిపోతుంది అనుకుంటాం. కానీ ఆ రోజుకు వచ్చేసరికి ఏ ఆటంకం వస్తుందో మనకు తెలియదు కదా. అందుకని పంచాంగ శ్రవణం అనేది ఇవాళ ఉదయాన్నే
శుచిగా స్నానం చేసి వస్త్రాన్ని ధరించి దీపారాధన చేసి భగవంతుడికి నివేదన చేసి నింబ కుసుమ ప్రసాదాన్ని చక్కగా స్వీకరించి అందరూ స్వీకరించి ఉంటారు. వేప పువ్వు ప్రసాదం, షడ్రుచుల సమ్మేళనం, జీవితంలో కలిగేటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా సులభంగా ఎదగటానికి సంబంధించినటువంటి విశేషమే ఈ యొక్క జీవితంలో గమనానికి సంబంధించినటువంటి విశేషాలు. అందుకనే చెడ్డ కళలన్నీ కూడా తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగానదిలో స్నానం చేస్తే ఎంత పవిత్రతో అంతటి పవిత్రత. మనం చూశారు కదా, ఎన్ని కోట్ల మంది వెళ్ళి దానిలో స్నానం చేశారు, ఎంత పుణ్యం అని తెలిస్తే అన్ని కోట్ల మంది అంత పవిత్రమైన భావంతో కష్టంతో వెళ్ళి చేశారు అంటే జీవితంలో ఒకసారైనా గంగా స్నానం చేయాలి అని అంటారు. గోదాన తుల్యం నృణాం, గోదానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం పంచాంగ శ్రవణంలో ఉంటుంది. ఆయుర్వర్ధితముత్తమం, ఆయుష్ పెరుగుతుంది. సంతాన సంపత్ప్రదం, సంతానమంతా కూడా చాలా వృద్ధిలోకి వస్తుంది. నానా జన్మ సుసాధనం సముచితం, మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి ఆగామి సంచితమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి పంచాంగం చెబుతుంది. అందుకని ఇవాల్టి రోజున ఈ యొక్క అంశాలను పురస్కరించుకునే పంచాంగ శ్రవణాన్ని చేస్తే చెప్పబోయేటువంటి రాశి ఫలాలన్నీ కూడా మనకి సంక్రమిస్తాయి అంటారు. అందులో తిజేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రం చేసేసుకుందాం అనుకుంటే కుదరదు. దానిలో యోగము కరణము అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఏంటేస్తుంది? తిజేశ్చ శ్రియమాప్నోతి, తిథి అనేది శ్రేయస్సులను కలిగిస్తుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, మనం వెళ్ళే వారం ఆయుష్ను కలిగిస్తుంది అన్నమాట. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రము దోషాలను పాపాలను తొలగిస్తుంది. యోగాద్రోగ నివారణం, యోగము అనేది రోగ నివారణ చేస్తుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణము అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి పంచాంగాన్ని ఈ రకంగా మనం చేయాలండి అని చెప్తున్నారు. ప్రభవాది 60 సంవత్సరాలలో 39వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం అన్నమాట. ఈ సంవత్సరంలో 9 మంది నవనాయకులు అనేటువంటి వారు పరిపాలిస్తారండి. వారిలో ఈ సంవత్సరం రాజుగారు ఎవరండి? ఆదివారం నాడు ఉగాది ప్రారంభమైంది కాబట్టి ఆదివారం అధిష్టాన దైవం సూర్య భగవానుడు కాబట్టి ఈ సంవత్సరం రాజు చక్షో సూర్యో రజాయత, పరమాత్మ నేత్రాలు మనస్సు చంద్రుడైతే నేత్రాలు సూర్యుడు అనమాట. కాబట్టి జగచ్చక్షువునంతా కూడా కాపాడేటువంటి వాడు చూచేటువంటి వాడు ఆయన. కాబట్టి మనస్సుతో ప్రేమగా ఆయన భావన చేస్తే ఆయన యొక్క దివ్య చక్షువుల ద్వారా మనకు కావలసినటువంటివన్నీ కూడా సూర్య భగవానుడి ద్వారా అనుగ్రహిస్తారు రాజు ద్వారా. ఇక సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి రవి, ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి గురువు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు అవటం చేత నవనాయకులలో 3 ఆధిపత్యం శుభులు, 6 ఆధిపత్యం పాపులకు వచ్చిందనమాట. ఏది ఏమైనా ఇందాక మనం చెప్పుకున్నటువంటి గ్రహాలు అనేటువంటి వాటిని పరిశీలించినట్టయితే ఇవన్నీ కూడా సానుకూలమవుతాయి అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదండి. అయితే మనకు తెలియాల్సింది వ్యక్తిగత జాతకంతో పాటుగా పరిపాలకులు పాలన ఎలా చేస్తారు, పంటలు ఎలా పండుతాయి. ఈ పంచాంగం ఎందుకు చెప్పారో తెలుసునా? చేసుకుంటే పంటలు బాగా పండుతాయండి, ఒక్కసారి పంచాంగం చూసి చెప్పండి అని చెప్పారు. దానితో బిగినైనటువంటిది కాస్త ఇవాళ వ్యక్తిగత జీవితాలు, జాతకాలు, చార్ట్లు అన్నీ వచ్చేసాయి. పూర్వంలో ఎవరో చార్ట్లు వేసుకునేవాళ్ళు కాదు, ఎవరో కొద్ది మందికి మాత్రమే దాని గురించి తెలిసిన మాట. ఇవాళ స్వాతి నక్షత్రం నిమిషాలు క్షమాలు చూసి ఆ సమయంలో పుట్టినవాడు బ్రహ్మాండంగా అవుతాడని చెప్పి గడియలు నిమిషాలు చూసి పిల్లల్ని కంటున్నాం. కృత్రిమంగా మనం వాళ్ళని పుట్టిస్తున్నాం, అది వేరే సంగతి, ఇప్పుడు చెప్పకూడదు. అయితే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. పరిపాలన ఎలా ఉంటుంది, పంటలు ఎలా ఉంటాయి, వ్యక్తిగత జాతకాలు ఎలా ఉంటాయి, ఇది పంచాంగంలో ఒక 5-6 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం రవి రాజవటం చేత కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం
సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండటం చేత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా సమున్నతంగా భారత ఖ్యాతి వెలుగొందబోతుంది అని చెప్పి రాబోయే రోజులలో ఆర్థిక మాంద్యానికి సంబంధించినటువంటి అంశాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడే సమయాన్ని భారతదేశం మాత్రం ఆర్థికంగా నిలదొక్కుని ప్రపంచ దేశాలకు ఆశ్చర్యం కలిగించే విధంగా మన దేశం ఉండబోతుంది అని చెప్పి సమనీయంగా పంచాంగం తెలియచెప్తుందన్నమాట. అంతేకాదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క నేతృత్వంలో సమర్థవంతమైనటువంటి పాలనకే వారు ఎక్కువగా పాలన చేస్తారు. ఈ సంవత్సరం దౌర్జన్యాలు, కుంభకోణాలు, హింసాత్మకమైనటువంటి అంశాలు సమర్థవంతంగా ఎదుర్కొని దోషులను కోర్టుల ద్వారా వెలితీసి తగిన శిక్షలు, తగిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, పాలకులు తీసుకుంటారు అంటారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులు పొందటానికి, ప్రజా సంక్షేమానికి ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు ఎక్కువగా కృషి చేస్తూ జరుగుతుందన్నమాట. తిండి, వస్త్రము, నివాసానికి ఇబ్బంది లేని విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. విద్యా సంస్థలలో నూతన వరవడిలో నూతన విద్యా విధానం ద్వారా, సద్విద్యల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. వైద్యాలయాలలో మెరుగైన వైద్య సదుపాయాలతో ఆరోగ్య క్షేమాన్ని చూడటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా రచయితలకు, సాహితీవేత్తలకు, విశిష్ట సేవలు చేసిన కళాకారులకు, క్రీడాకారులకు, మేధావులకు ప్రభుత్వపరమైనటువంటి బిరుదులతో పాటుగా సన్మానాలు విశేషంగా ఈ సంవత్సరం జరగబోతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధిలోకి రాబోతూ ఉన్నది. ఈ సంవత్సరం బంగారము, వెండి, నవరత్నాల ధరలు విశేషంగానే పెరుగుతాయి. ప్రభుత్వం వారు రైతు సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తారు. పటిష్టమైన రక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. సురక్షితంగా ప్రయాణం చేయడానికి రోడ్ల విస్తరణ చేస్తారు. మరమ్మతులు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడాను. అంతేకాదు ఈ సంవత్సరం కూడా అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాది ప్రళయాలు కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా తగిన రక్షణ చర్యలు తీసుకొని చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సర్వాంగ సుందరంగా, సర్వతోముఖంగా విరాజిల్లటానికి తగిన ప్రయత్నాలతో పాటుగా కార్యాచరణ జరుగుతూ ఉన్నది. అనగా రాజధాని పనులు పూర్తి చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా తప్పనిసరి పరిస్థితిలో కొన్ని పన్నుల యొక్క భారాన్ని ప్రజలు మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమవుతుంది. అంతేకాకుండా రైల్వే, విమాన సర్వీసులు, పారిశ్రామిక రంగం అభివృద్ధి పదంలోకి ముందుకు వెళతాయి. దేవాలయాలు విశేషంగా అభివృద్ధిలోకి వస్తాయి. భక్తుల యొక్క రాకలతో కిటకిటలాడుతూ ఉంటుందన్నమాట దేవాలయం. అంటే ఆధ్యాత్మికంగా దేవాలయాలు భగవంతుని సేవలో ఎక్కువగా నియోగింపబడుతుంటారు అని చెప్పి మనకంతా కూడా తెలుస్తుందన్నమాట. రాజకీయంగా ఎలాంటి మార్పులు లేవండి. ఈ సంవత్సరం ప్రజలంతా కూడా, పాలకులందరూ కూడా పరిపాలన మీదే ఎక్కువగా దృష్టి పెట్టి సాగిస్తారు. అమెరికా ఒత్తిడికి భారత్ ఎప్పుడు కూడా తలవగ్గదు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. త్వరలో పరిస్థితులు సానుకూలం కాబోతున్నాయి. మే తర్వాత నుండి ఈ సంవత్సరం 2 తూముల వర్షం పడుతుంది. అందులో 9వ భాగం పర్వతం మీద, 9 భాగాలు సముద్రం మీద, 2 భాగాలు భూభాగం మీద వర్షం కురుస్తుంది. అంటే వర్షాలు బాగానే ఉంటాయి. భూమి మీద పడేది ఎక్కువ, పర్వతాల మీద, సముద్రాలలో ఎక్కువ వర్షం కురవటం అనేది జరుగుతుందన్నమాట. పాడి పరిశ్రమ, పాల పదార్థాలు చక్కగా ఉంటాయి. పాల ధరలు కూడా విశేషంగానే ఉంటాయి అన్నమాట. అయితే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఈ మధ్య బాగా భయపడుతూ ఉన్నారు. ఆ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము అంటే శని, రాహువు, శుక్రుడు, బుధుడు, రవి వీటి యొక్క కలయిక వలన అంటే మే 15 వరకు 45 రోజుల పాటు కొద్దిగా ఆందోళనకరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలలో కొంచెం ముందుకు వెళ్ళలేక స్తబ్దతగా ఈ రకంగా ఉంటుంది. కాబట్టి
ఆయా రాసుల వారంతా కూడా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలను కూడా చేసుకోవాలి. ఈ సమయంలో ద్రవ్య వినిమయం తగ్గటం, పరిపాలన ఒత్తిడి ఎక్కువగా పెరగటం, షేర్ మార్కెట్ల యొక్క ప్రభావం ఉండటం ఈ యొక్క సమస్యలకు పరిష్కార మార్గం అవుతుందన్నమాట. అయితే ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్రదేశంలో చాలా బాగానే ఉంటుందండి. అయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. మొదటి దశ వారిది మేలినాటి శని. మీనరాశి వారికి ఏలినాటి శని రెండవ భాగంలో ప్రవేశిస్తుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని మూడవ భాగంలో జరుగుతుంది. సింహరాశి వారికి అష్టమ శని, ధనస్సు వారికి అర్ధాష్టమ శని. కాబట్టి ఈ రాశుల వాళ్ళంతా కూడా శాంతులు అలాగే దానాలు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం చూడవలసి ఉంటుంది అని చెప్తారు. ఇక నవనాయకులలో రాజు రవి అవ్వటం చేత పాలకులు ఇదివరలో చేసినటువంటి వాగ్దానాన్ని కూడా సక్రమంగా ఇవ్వటానికి వారంతా కూడా కృషి చేస్తారు. మంత్రి చంద్రుడు అవ్వటం చేత తొలగించుకుంటూ సమర్థవంతమైనటువంటి పాలన వైపుకు పరిపాలన కొనసాగిస్తారు. అలాగే సైన్యాధిపతి రవి ఇవ్వటం చేత సరిహద్దు ప్రాంతాలలో తగాదాలు, ఆక్రమణలు కూడా జరుగుతాయి. దేశ రక్షణ కొరకు సైన్యం వారు భూ, జల, ఆకాశ మార్గాల ద్వారా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం గోధుమలు, వేరుశనగ, కందులు, మిర్చి పంటలు బాగా పండుతాయి. సస్యాధిపతి గురువు అవ్వటం చేత పచ్చని భూములు బాగా పండుతాయి. భూమంతా కూడా సస్యశ్యామలంగా కలకలలాడుతూ ఉంటుంది. మొదటి పంట కన్నా రెండవ పంట బాగా విశేషంగా ఉంటుందండి. ధాన్యాధిపతి కుజురవటం వలన వ్యవసాయదారులు ఎర్రధాన్యాలు, కందులు, మిర్చి, వేరుశనగ, బొబ్బర్లు మొదలైనటువంటి ధాన్యాలన్నీ కూడా బాగా పండుతాయి. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఎక్కువగానే ఉంటుంది. అర్ఘ్యాధిపతి రవి అవ్వటం వలన అన్ని రకముల వస్తువులు అందుబాటులోనే ఉంటాయి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మత్తు పదార్థాలకు ధరలు పెరుగుతాయి. పట్టు వస్త్రాలు, గోనె సంచులకు ధరలు పెరుగుతాయి. మూతపడినటువంటి పరిశ్రమలు వెలుగులోకి వస్తాయి. నీరసాధిపతి బుధురవ్వటం వలన రకరకముల ధాన్యములు, దినుసులు బాగా పండుతాయి. సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, ఆయుర్వేద మందులు ప్రాధాన్యత పెరుగుతాయి. ఫార్మసీ రంగం అభివృద్ధిలోకి ఉంటుంది. ఈ సంవత్సరం రాళ్లతో కూడినటువంటి ఆభరణాలు అనగా కెంపులు, పచ్చలు మొదలైనటువంటి వాటి పట్ల ఆకర్షితులవ్వటం వలన వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి పంచాంగం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి వెరసి ప్రభుత్వము ఈ సంవత్సరం ఈ యొక్క ఫలాలు ఈ రకంగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం ప్రధానంగా సరస్వతీ నదికి పుష్కరాలు ఉన్నాయండి. 15/5/2025 నుండి 26/5/2025 వరకు జరుగుతుంది. ఈ 12 రోజుల పాటు అలహాబాదులో గురుమౌఢ్యమి 10/6/25 నుండి 8/7/25 వరకు ఉంటుందండి గురుమౌఢ్యమి. అలాగే శుక్రమౌఢ్యమి 30/11/2025 నుండి 13/2/2026 వరకు ఉంటుంది. కర్తరి 4/5/2025 నుండి అలాగే నిజకర్తరి 11/5/2025 నుండి 28/5/2025 వరకు కూడా ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహణాలు 2 ఉన్నాయి. 2 చంద్రగ్రహణాలే. ఒకటి 7/9/2025 తేదీన విశ్వావసునామ సంవత్సర భారతపత పూర్ణిమ ఆదివారం శతభిష నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందండి. అదేవిధంగా 3/3/2026 మంగళవారం విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ పూర్ణిమ రోజున పుబ్బా నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పడుతుందండి. ఈ 2 గ్రహణాలు ఈ సంవత్సరానికి పరిమితమైనటువంటి విశేషాలు అన్నమాట. ఇక చకచక మీ యొక్క వ్యక్తిగత రాసుల్లోకి వెళ్తాం. ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా కావాల్సినటువంటి అంశాలు ఇవే. కాబట్టి నేను ఒక అనుష్ఠానంతో చెప్తున్నాం కాబట్టి మీకు ఆనుకూల్యం కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తాను. ఒక 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఈ మేషరాశి వారికి అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారు శనికి
19,000 జపం చేయించుకోవాలండి. ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉంటుంది. రాబడికి మించిన ఖర్చులు ఎక్కువగా మీరు చేస్తారు. అంతేకాదు వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా యోగదాయకంగా ఉంటుందండి. స్థిరాస్తిని బాగా పెంచుకుంటారు, ధనలాభాలు బాగుంటాయి, విలువైన వస్తువులు బాగా సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అని చెప్పి పంచాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. మిథున రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం ఒడుదురుకులు ఎక్కువగా ఉంటాయండి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. తలపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవటం జరుగుతుంది. కనుక ఈ రాశివారు గురువుకు జప దానం, రాహువుకి జపాలు దానాలు మొదలైనటువంటివన్నీ కూడా చేసుకోవలసినటువంటి పని ఉన్నది. కర్కాటక రాశివారు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ రాశివారికి ప్రారంభం మొదలుకొని అన్ని విధాలా జయకరంగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గృహములు, వాహనములు, పాత ఇళ్ళు, క్రయ విక్రయాలు బాగా చేస్తారండి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశివారు రాహు జపం చేయించుకుంటే ఎంతైనా మంచిది. మిరప గారెలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఈ సంవత్సరం. సింహరాశి వారికి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగదాయకంగా లాభదాయకంగా ఉంటుంది. తలచిన కార్యాలు జయం కలుగుతుంది. విలువైన వస్తువులు సంపాదిస్తారు. చర్మ వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఈ సంవత్సరం శని కేతువులకు వీరు జపదానాదులు జరిపించుకోవాలి. కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రారంభలుగా అయితే భాగ్యదాయకంగానే ఉంటుందండి. 2, 3 రకాలుగా ధనాదాయం చేతికందుతుంది. భూములు, స్థలములు, స్థిరాస్తులను ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంవత్సరం వీరికి కేతువునకు 7,000 జపం, శని రాహు గురులకు అభిషేకాలు మొదలైనటువంటివన్నీ కూడా చేయించుకోవాలండి. ఈ సంవత్సరం తులారాశి వారికి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం నరఘోష ఎక్కువగా ఉంటుందండి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 2, 3 రకాలుగా ధనాదాయం చేతికి అందుతుంది. తులారాశి వారికి జాగ్రత్తగా ఆనందంగా ఉండండి. అలాగే వీరంతా కూడా నరఘోష యంత్రం ధరించాల్సి ఉంటుంది. వీరంతా కూడా ఇంటికి. వృశ్చిక రాశికి విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ఈ వీరికి కొంచెం ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అనేలాగా ఉంటుందండి. తలచిన పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఆశించినటువంటి ఫలాలు నెరవేరకపోవచ్చు. ఏలినాటి శని ప్రభావం చేత వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగిన శాంతులు జరిపించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. ధనస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది. ధనం బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. తలచిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కనుక ఈ సంవత్సరం వీరికి కూడా ఏ లోటు లేదని చెప్పి పంచాంగం తెలియజేస్తుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం శత్రుబాధలు, రుణబాధలు ఎక్కువగా ఉంటాయండి. తలచిన కార్యాలు ఆటంకంగా ఉంటాయి. కనుక మీరు గ్రహస్థితికి అనుకూలమైనటువంటి జపదానాలు చేసి అలాగే మిగతా సమస్యలన్నీ కూడా వ్యక్తిగతంగా పరిశీలించుకోవలసిందిగా పంచాంగం సూచిస్తుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరం మే 14 నుండి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది.
చేయు కృషి యందు అభివృద్ధి ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం, ధనాదాయం బాగుంటుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు. కనుక వీరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మీనరాశి తర్వాత చివరిది పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు, రుణములు చేయుట, పూర్వీకుల నుండి వచ్చినటువంటి పిత్రార్జితాన్ని క్రయం చేయుట మొదలైనటువంటి అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కనుక శని, గురు, రాహువులకు జపదాన కార్యక్రమాల ద్వారా మందేశ్వర స్వామి మందపల్లికి వెళ్ళి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిపించుకోవటం ఎంతైనా మంచిది అని చెప్పి పంచాంగం సూచిస్తుంది. ఈ రకంగా 12 రాసులు 27 నక్షత్రాల యొక్క స్థూలంగా ఆదాయ వ్యయాలు, కొద్దిపాటి విశేషాలన్నీ కూడా చెప్పే సాహసం చేశాను. కాబట్టి మీరందరూ కూడా దీనిలో ఉన్నట్టుగా జరుగుతుందని ఏమనుకోవాల్సిన భయం లేదు. మనం వ్యక్తిగత జాతకం, దాని మీద మన భార్య బిడ్డల యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. అంతకంటే మించి భగవంతుని యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీస్సులు ముడిపడి ఉంటాయి. కనుక ఈ పంచాంగ శ్రవణం అందుకు వినాలి. రాబోయే రోజుల్లో జరిగేటువంటి కష్ట నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశాన్ని మనకు కల్పించమని చెప్పి మన భగవంతుని ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాము. శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వృషశైలాధిపయేవ దైవతం నః వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః ఫణిశైలాధిపయేవ దైవతం నః భగవాన్ వెంకట ఏవ దైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.